నిర్మల్ జిల్లా గొల్లమాడ చొంచలి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయన్న పిటిషన్లపై విచారణ చేపట్టిన కోర్టు బ్యాలెట్ పత్రాలు సీసీటీవీ ఫుటేజీలను తక్షణమే సమర్పించాలని అధికారులను ఆదేశించింది. ఓట్ల లెక్కింపులో ఏకపక్షంగా వ్యవహరించారని, విద్యుత్ నిలిపివేసి అక్రమాలకు పాల్పడ్డారని అభ్యర్థులు ఆరోపించగా విచారణ అనంతరం కోర్టులోనే రీకౌంటింగ్ జరిగే అవకాశం ఉందని న్యాయవాది అనిల్ కుమార్ వెల్లడించారు. నర్సాపూర్ మండల్ గుల్లమాడ గ్రామానికి సంబంధించినటువంటి అనూషపై పిటిషనరు, రెస్పాండెంట్స్ చెన్నా వసంత, మండల్ ఎలక్షన్ ఆఫీసర్ కమ్ మండల్ డెవలప్మెంట్ ఆఫీసర్ నర్సాపూర్జీ, అదేవిధంగా డిస్ట్రిక్ట్ కలెక్టర్, డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ నిర్మల్ గారిని ప్రతివాదులుగా చేర్చడం జరిగింది. వాళ్ళనే ఈరోజు రెస్పాండెంట్ నెంబర్ 2 ఎంపీడీఓ కమ్ మండల్ ఎలక్షన్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ కమ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ నిర్మల్ గారికి ఆదేశాలు తక్షణం ఇమీడియట్లీ డిపాజిట్ చేయాలని చెప్పేసి ట్రిబ్యునల్ కోర్టు ఈరోజు ఎలక్షన్ ట్రిబ్యునల్ కోర్టు నిర్మల్ డిపాజిట్ చేయమని చెప్పి స్థానిక సంస్థల ఎలక్షన్స్ 2025లో జరిగినటువంటి తెలంగాణ స్టేట్లో నిర్మల్ జిల్లాలోని నర్సాపూర్ మండల్, అదేవిధంగా సారంగపూర్ మండల్లో జరిగిన చించోలిది, అదే నర్సాపూర్ మండల్లో జరిగినటువంటి గొల్లమాడ జీపీలో స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీ, సర్పంచ్ ఎన్నికల్లో అవకతవకలు జరిగినాయని పిటిషనర్స్ అనూషాబాయ్, అదేవిధంగా గొల్లమాడ, మట్టా గంగాధర్, చించోల్వి, సారంగపూర్ మండల్ పిటిషన్ వేయడం జరిగింది. అందులో భాగంగా 10 సార్లు ట్రిబ్యునల్ ఎలక్షన్స్ కమ్ ప్రిన్సిపల్ సీనియర్ జిమ్సెట్ ఎట్ నిర్మల్ విచారణ జరిపి రీసెంట్ మార్చ్ 5వ తారీఖు నాడు సీసీ ఫుటేజీలు, వీడియోలు, బ్యాలెట్ బాక్సెస్ కూడా డిపాజిట్ చేయాలని మొన్న 20వ తారీఖు రోజు ఆర్డర్ కాపీ మన చేతికి అందడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రతివాదులు నిలబడితే పేరు కాపీ మొన్న ఏప్రిల్ 20వ తారీఖు నాడు మనకు చేతికి అందడం జరిగింది. అదేవిధంగా చించోలికి సంబంధించినటువంటి ఇష్యూ కూడా మట్టా గంగాధర్ పిటిషనరు, అందులో వి సాయన్న ప్రతివాదిగా, మండల్ ఎలక్షన్ ఆఫీసర్, మండల్ డెవలప్మెంట్ ఆఫీసర్ సారంగపూర్ ఎలక్షన్ ఆఫీసర్ కమ్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ కలెక్టర్ నిర్మల్ గారికి కూడా రెస్పాండెంట్ నెంబర్ 2, రెస్పాండెంట్ నెంబర్ 4ని కూడా ప్రతివాదులుగా చేర్చడం జరిగింది. అందులో ఈ కేసులో కూడా ప్రధానంగా రెస్పాండెంట్ నెంబర్ 2 అండ్ 4కి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇమీడియట్ ట్రిబ్యునల్ కోర్టు సీసీ ఫుటేజీలు, బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ బాక్సెస్, సీసీ ఫుటేజీలు, వీడియోస్ కూడా ఇమీడియట్లీ తక్షణమే డిపాజిట్ చేయాలని చెప్పేసి కోరడం జరిగింది.